నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వరి. మనం ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాయచోటిలో కోర్టు వద్ద ఉన్నాము. షేక్ అక్రమం అతను అర్బన్ పోలీస్ స్టేషన్ వారు నకిలీ పాస్పోర్ట్ చేయించుకున్నామని చెప్పేసి అతన్ని 2 ఏళ్లు జైలు శిక్ష 5,000 జరిమానా వేయడం జరిగింది. అతను ఇప్పుడు బెయిల్ మీద వచ్చి ఇక్కడ మీడియా సమక్షంలో మాట్లాడడం జరుగుతున్నది. మనం చూద్దాం రండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు షేక్ అక్రమ్ మేడం. ఏం జరిగింది? నిన్ను ఎందుకు అరెస్ట్ చేశారు? ఎందుకు నకిలీ పాస్పోర్ట్ చేసుకున్నావు? ఇంతకు ముందే చేసావా ఇలా నకిలీ పాస్పోర్ట్లు చేయడం? ఇంకా ఇదే ఫస్ట్ టైమా? మేడం, అది ఫస్ట్ టైము. అది కూడా మేము చేయలేదు. అది వేరే వాళ్ళు చేసి మన పేరు వచ్చి పెట్టి ఇరికించినారు. లాస్ట్ 2023 ఫిబ్రవరి 2వ తేదీన కేసు మన రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్లో సుధాకర్ రెడ్డి అనే సిఏ వాళ్ళు మన మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసినారు. అంటే సెక్షన్ 420, 464, 468 మన అది లాస్ట్ మనకి వచ్చి ట్రయల్ జరిగింది. లాస్ట్ నిన్న 27/1/2026కి మనకి ఫైనల్లో ఆర్గ్యుమెంట్ జడ్జిమెంట్ జరిగింది. ఆ జడ్జిమెంట్లో మనకి జడ్జి గారు ఏం తెలిపినారంటే మనకి 2 ఏళ్ళు జైలు శిక్ష 5,000 రూపాయలు జరిగినామానని అదే ఆపదం. ఎందుకంటే ఆయన ఇచ్చిన జడ్జిమెంట్కి మేము ఆ జడ్జిమెంట్ మీరు ఫాల్ ఇచ్చినారని ఆల్రెడీ మేము అప్పీల్ పెట్టినాము. అది లేక ఆ జడ్జిమెంట్లో కూడా మేము చదివి ఉంటే ఆ 420 కింద మీకు ఏమి ఇన్వాల్వ్ లేరు, మీరు ఇన్వాల్వ్ ఉండేది జస్ట్ 464, 468 కింద మీ పైన రిజ్యూమ్ అయింది. అదే సార్ మీరు చెప్పింది, అదే ఆపదం జడ్జిమెంట్ అని మేము ఆల్రెడీ అప్పీల్ కూడా వేసినాం సార్. అప్పీల్ వేసి ఉంటే కూడా మన రాయచోటి పోలీస్ వాళ్ళు ప్రెస్ వాళ్ళు మనకు ఏం చేస్తారన్నారంటే అది బ్యాటర్ ఏం తెలియక ముందునే మన ఫోటో పెట్టి 420, 464, 468 కింద వీనికి 2 ఏళ్ళు లోపల వేసినాము. 5,000 రూపాయలు ఫైన్ కలెక్ట్ చేసి అదంతా ఆపదం మేడం. అబద్ధం ఎలా చేస్తారు? వాళ్ళే ఇలా చేసి మీకు పెట్టారు కదా, ఆల్రెడీగా గ్రూప్లో కూడా పెట్టారు. అది గ్రూపులో పెట్టినారు మేడం. ఫస్ట్ కేసు కట్టింది ఆయన సిఏ సత్యనారాయణ. ఆయన మన కేసులో మెయిన్ విట్నెస్, మన మీద కేసు పెట్టింది సిఏ సత్యనారాయణ. అయినా కూడా సిఏనే కేసు కట్టింది. లాస్ట్ మన ఐఓ ఇన్వెస్టిగేషన్లో చేసినా కూడా సిఏ సుధాకర్ రెడ్డి సారు. మళ్ళీ ఇట్లులో మన పోలీస్ కేసు మేము సపోర్ట్ చేయము, మీరు ఏం రాసుకున్నా కూడా జడ్జిమెంట్ తప్పు అని మేము అప్పీల్కి పోయినాం మేడం. అది ఇప్పుడు ఏదైనా పోలీస్ వాళ్ళు ఏదైనా అది నిజం అయితేనే కదా వాళ్ళు కేసు కట్టేది. నిజం కాకుంటే ఎలా కేసు కడతారు మేడం? అది నిజమైనా కూడా మనకి చిన్న కోర్టులో ప్రూవ్ అయింది. ఇంకా మీరు శిక్ష పడింది చిన్న కోర్టులో అనేది మనకు ప్రూవ్ అయింది. మేమేం చెప్పినామంటే మీరు ఇచ్చిన జడ్జిమెంట్ మనకు తప్పు ఇచ్చినారు, మేము పెద్ద కోర్టుకి వేస్తున్నాము. పెద్ద కోర్టు మనకి జడ్జిమెంటు ఆర్డర్ పాస్ చేసే వరకన్నా వెయిట్ చేయాలి కదా మేడం. మనకి పెద్ద కోర్టుకి మేము మూవ్ అయినా కూడా పెద్ద కోర్టు తీర్పు ఏమి ఇస్తారో వాళ్ళు తీర్పు ఇస్తారో కేసు కొట్టేస్తారో అది వాళ్ళ ఇష్టము. అది కేసు డిపెండ్ పెట్టి ముందు ఆయన మన జడ్జి గారు ఏంది ఏ సెక్షన్ కింద శిక్ష వేసినారో అదంతా మళ్ళీ రీవిజన్ చేసి మళ్ళీ అదంతా ఫస్ట్ నుంచి మళ్ళీ అంతా ఇది విచారణ జరిగి మళ్ళీ జడ్జిమెంట్ ఇచ్చాను మేడం. ఇక్కడికి పోవాలని పాస్పోర్ట్ నకిలీ పాస్పోర్ట్ తయారు చేస్తాం మేడం. అది నకిలీ పాస్పోర్ట్ అని కాదు మేడం, పాస్పోర్ట్కి మేము అప్లై చేయలేదు. ఆ పాస్పోర్ట్కి అప్లై చేసినారని వాళ్ళు ఏం చెప్పినారు, మీరు పాస్పోర్ట్కి అప్లై చేసినారు, విజయవాడకి ఆర్పిఓ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ విశాఖపట్నంకి నమ్మక ద్రోహం చేసానికి మీరు చేసినారని చెప్పినారు. అది మనకి తెలుసునో మేము చేయలేదు. అది వాళ్ళు డైరెక్ట్ ఆర్పిఓ విజయవాడ పోయింటే కూడా ఈ ఫైల్కి ఈ కేసుకి నీకు సంబంధం లేదు, నువ్వు పాస్పోర్ట్ వచ్చి నువ్వు చదువుకున్నావు అని సర్టిఫికేట్ పెట్టినావు, నీ ఫేక్ సర్టిఫికేట్ అని అనుకుంటే కూడా నువ్వు మన కాడ వస్తూ నువ్వు సంతకం పెట్టి ఇచ్చేసి కూడా మేము అన్ఎడ్యుకేట్ కింద నీ పాస్పోర్ట్ ఇస్తాము, కేసు పెట్టే రేట్స్ మనకు లేవు అన్నారు మేడం. ఎవరు చెప్పారు అలా? రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ మేడం, విజయలక్ష్మి మేడం ఆఫీసర్. కానీ నువ్వు ఇంత ధైర్యంతో ఎలా చేయగలిగినావు? కానీ ఇంతకుముందు ఏమన్నా నీకు అనుభవం ఉందా? లేదు మేడం, లేదా? లేదు మనకి. మరి దీన్ని ఏం చెప్తారు? ఇప్పుడు నువ్వు చేయించుకునింది పాస్పోర్ట్ నకిలీ పాస్పోర్ట్ అన్న, ఇది నిజమా కాదా? వన్ ఆఫ్ ద పాయింట్ మేడం, మనకి పాయింట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, నకిలీ పాస్పోర్ట్ చూపించుకున్నాడు అన్ఎడ్యుకేట్ కింద అని మనకి శిక్ష వేస్తున్నారు వాళ్ళు. మేము చెప్పే పాయింట్లు ఏమంటే పాస్పోర్ట్కి కేసుకి మనకి ఏం సంబంధం లేదు. జస్ట్ మనకి 3 years బయట సర్వీస్ ఉన్నా కూడా మనకు ఆటోమేటిక్ నాన్ ఈసార్ పాస్పోర్ట్ ఇష్యూ అవుతుంది. బట్ ఏమన్నా మీ బయట పోయి పాస్పోర్ట్ రిన్యూవల్ చేసుకున్నా కూడా మనకి నాన్ ఈసార్ పాస్పోర్ట్ ఇష్యూ అవుతుంది. మనకి దీంట్లో ఏం ఇబ్బంది లేదు మేడం. బట్ వాళ్ళు దేనికి కేసు కట్టినారు, దేనికి మూవ్ అవుతారో మాకు అర్థం వల్ల మేడం. అది అందుకోసం ఈయన జడ్జి గారు ఇచ్చిన తీర్పుకి మేము అప్పీల్కి పోతాము. మీ తీర్పు మీరు ఆపేయండి, ఇంకా మీ 2 ఏళ్ళ శిక్ష 5,000 జరిగినామా అని మీరు అందరికీ చెప్తున్నారు. వాళ్ళు ఫేస్బుక్లో అంతా పెట్టినారు. అది లేక మా నష్టం చేస్తూ ఉన్నారు.
అందుకోసం మేము దయచేసి ఆ ఫేస్బుక్లో దేనిలో నిలబడినా దాంట్లో డిలీట్ చేసేయాల్సిందే కోరుకుంటున్నాం. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారండి, మీకేం కావాలి? మేడం, మనం ఫైనల్గా ఏం చెప్పుకోవాలనుకుంటున్నామంటే ఇది మనకి ఇప్పుడు ప్రజెంట్ వచ్చి మనకు సోషల్ మీడియాలో ఇది షేర్ చేసి అంతా మనకి ఇది చేసి ఉన్నారు. నేను దయచేసి మన చూసిన వాళ్ళకి, మన ఫ్యామిలీ కానీ, మన అన్న తమ్ముళ్ళు కానీ, నాకు తెలిసిన వాళ్ళు కానీ దయచేసి ఆ కేసు సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసేది నమ్మద్దండి. సోషల్ మీడియానే ఫ్రాడు. ఎందుకంటే మనం ఆల్రెడీ మేము అప్పీల్ వచ్చి పెద్ద కోర్టుకి ఆల్రెడీ పెట్టినాము. పెద్ద కోర్టు జడ్జ్మెంట్ వచ్చే వరకు ఎవరు ఏమీ నమ్మకదండి.